ఇప్పుడే అన్న మనోభావాలు దెబ్బతీస్తారేమో అని మొదలెట్టేశారు అప్పుడే. లేదు సార్, రీజనల్ సినిమాని 300 కోట్లు, ఆయన పానింటి సినిమాని 1000 కోట్లు చేస్తే మీరు రీజనల్ సినిమాని 300 కోట్లు చేశారు కాబట్టి వినటానికి పైగా ఆయన కంటిన్యూ సక్సెస్లు, మీరు కంటిన్యూ సక్సెస్లు. సో అంచేత మిమ్మల్ని ఆయనతో పోల్చడం కాదు. సో రీజనల్ రాజమౌళి గారు మీరు, సో మీ గురించి చెప్పేది అడిగేది ఏం లేదు. కంగ్రాట్స్ మరోసారి చెప్పడం తప్పించి. రీజనల్ రావిపూడి అనండి ప్లీజ్. సో ఎందుకంటే ఆయన ఈజ్ లైక్ రాజమౌళి గారు ఈజ్ ఎ జైన్ పర్సనాలిటీ. సో నాకు ఆయనతో అస్సలు ప్లీజ్, అంటే ఆయన వెనక ఎక్కడో పక్కన అంటే ఓకే, బట్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఓకే, ఎల్వీఆర్ గారికి ఇవ్వండి సార్. ఎల్వీఆర్ గారు మీ అందరితో కూడా ఎక్కువ ఫోన్లో టచ్లో ఉండవు, కానీ చూడడం ఇదే ఫస్ట్ టైం అందరినీ. మిమ్మల్ని చూస్తూనే ఉంటామండి. మీ ఇంటర్వ్యూలు, మీ రివ్యూలు చూడకుండా మేము ఏ రోజు నిద్రపోమండి. మూర్తి గారిని చూడకుండా మేము పడుకోం. లేదు కానీ అంటే మీరు ఇందాక స్పీచ్లో మాట అన్నారు, చాలా కాలం ఏంది డిస్ట్రిబ్యూటర్లు 20% కమిషన్ తిని అని చెప్పి. కరెక్టేనండి. కానీ గత 2 ఏళ్ళుగా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి, చాలా పెద్ద పెద్ద అంకులు పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి. కూర్చో 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 సరే, పోస్టర్లు వేస్తున్నారు, దాని మీద మీరు పంపిణీ చేశారా, వేరే వాళ్ళు పంపిణీ చేశారా అంత పక్కన పెడితే గత 2 ఏళ్ళుగా పెద్ద పెద్ద పోస్టర్లు వేసిన సినిమాలు వచ్చాయి. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఫారిన్ తీసుకెళ్ళిన సినిమాలు వచ్చాయి హిట్ అని చెప్పి. మరి కమిషన్లు తినకుండా మరి ఇవన్నీ ఏంటంటారు? దౌర్భాగ్యం అదేనండి. మేము బయటకు మాట్లాడకూడదు, మాట్లాడితే విరోధం. మేము డబ్బు పోగొట్టుకున్నామని చెప్పుకోలేని పరిస్థితి. అదేండి వాస్తవం చెప్పాలంటే. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. అదే లేకపోతే మేము నిజం చెప్పామనుకోండి, మాకు నెక్స్ట్ పిక్చర్ ఎవరు నష్టపోయి నెక్స్ట్ పిక్చర్ పోగొట్టుకున్నాడు అవుతాం. మీకు తెలుసు ఆ విషయం. సో అందుకని డబ్బులు పోయినా నవ్వుతూ ఉండాలి. డిస్ట్రిబ్యూటర్ పరిస్థితి అలాగే ఉంది ఇవాళ. రాజుగారు అన్నారు చూడండి, జిల్లాకు ఒకళ్ళు 2 మిగిలారని. ఆ 2 కూడా మిగలకుండా పోతారు ఇక. ఓకే సరే, ఇంకొక క్వశ్చన్. ఇందాక హరి గారు మీ అందరి తరఫున మిమ్మల్ని అడుగుతాను. మీ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ మీరు వీళ్ళందరిలో కూడా బాగా సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి. ఇటీవల కాలంలో ఇంకొక ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది. ఒకప్పుడు మేము హరి గారికో లేకపోతే మీకో ఇంకో ఎవరికైనా ఫోన్ చేస్తే ఎంత చేసిందంటే టక్మని చెప్పేసే పని ఉండేది. గత 2 సంవత్సరాలుగా చెప్పడాన్ని కూడా మీకు తాళం వేసి నెంబర్లు చెప్పకుండా అలాంటి పరిస్థితి ఒకటి స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. అవునంటారు కాదండి? డెఫినెట్గానండి. ట్రెండ్ స్టార్ట్ అయింది అనేది మీకు తెలుసు కదా, మరి మీరందరూ ఏం చేస్తున్నారు? చెప్తున్నా, అదే అడుగుతున్నా. నేను అడుగుతున్నాను ఒక ప్రొడ్యూసర్గా. అవును, ప్రొడ్యూసర్గా ట్రెండ్ స్టార్ట్ అయింది, అన్నీ ఏకుతారు కదా. ఆఫీస్లో ఇది జరుగుతుంది, ఆఫీస్లో వాళ్ళని తీసేశారు, ఆఫీస్లో భోజనాలు మానేశారు, ఇవన్నీ రాస్తారుగా. మరి ఇది జరుగుతుంది అన్నప్పుడు మీరేం చేస్తున్నారు? జర్నలిజం అంటే క్వశ్చన్ అది మీరు చెయ్యాలి, వాళ్ళని అడగడం కాదు. మేమందరికి మాకు వీక్నెస్ ఉందండి, మా అందరికి మా వీక్నెస్ ఉంది. మీకు ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయన చేతి చెప్పిస్తున్నాను ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది ఆయన డిస్ట్రిబ్యూటర్ గా ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని నేను మీకు ఒక పాయింట్ కి తీసుకొచ్చి, మా ఆఫీస్లో భోజనాలు కూడా మానేశారు అనేది రాశారు కదా. సో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న మీకు వీటి గురించి ఇన్ఫర్మేషన్ ఉంది కదా. జర్నలిజం దాంట్లో నుంచి మీరు రాయాలి. మార్పు మీ దగ్గర రావాలి. ఏమండి, మార్పు మీ దగ్గర నుంచి వచ్చినప్పుడే. స్వామి ఒకసారి ఆయనకి ఇవ్వండి, మీరు క్వశ్చన్ చేయమని మీరే చెప్తారు. క్వశ్చన్ చేస్తే వాళ్ళని పక్కన పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వట్లేదంట కదండి. ఏది మూవీ ఇంటర్వ్యూస్ కానీ ఇవన్నీ క్వశ్చనింగ్ ఎక్కువ ఎవరు చేస్తే వాళ్ళకే ఇవ్వట్లేదంట కదండి. అట్లా ఏం లేదే, ఎవరన్నారు అది ఇవ్వలేదు. చెప్తా తర్వాత మాట్లాడదాం. అంటే నేను విషయం ఏంటంటే సార్, గత 2 సంవత్సరాలుగా పెద్ద సినిమాలకి ముందే డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి నెంబర్లు చెప్పకండి, నెంబర్లు మాకు పంపండి, మేము రిలీజ్ చేస్తాము అనే ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. మొన్నాడు వాళ్ళు ఏ నెంబర్ రిలీజ్ చేస్తే అవే బయటికి వెళ్తున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు బాధపడినా కూడా బయటకు నవ్వాల్సి వస్తుంది. ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని మాకు తెలిసి మేము ఐటమ్ లేదు, బట్ డిస్ట్రిబ్యూటర్లతో చెప్పిద్దాం నేను అడుగుతున్నా. ఆయన ఏమంటే ఇప్పుడు మేము అబద్ధం ఆడినా, ప్రొడ్యూసర్లు అబద్ధం ఆడినా, మీరు అబద్ధం ఆడినా జనం నమ్మట్లేదండి. అది మాత్రం వాస్తవం. మనం ఏ పోస్టర్ వేసినా నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇది మీరు మేము ఆడక్కల్లా, జనం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు. అది ఎల్వీఆర్ గారు చాలా ఓపెన్ గా మాట్లాడతారు. గ్రాటిట్యూడ్ మీట్ కాస్త ఇప్పుడు చూడండి, దీని తర్వాత మొత్తం ఫ్యాన్స్ అందరు కలిసి ఈయన ఫోటో పెట్టి మొత్తం ఈ రోజు సాయంత్రం వరకు చెడు కూడా ఆడేస్తారు. ఓకే, అంటే మూర్తి గారు, మనకు
మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికి తెలుసు. సో ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి, ఆఫీసులలో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి. ఎందుకంటే అది మా ప్రొఫెషన్. ఏమి చేయాలి, ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్కు ఉండే డెసిషన్ అది. సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు మీరు ఏకండి. మీరు ఏకితే కరెక్షన్ అవుతుంది కదా. మీకే క్వశ్చన్. సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేశారు. సరే, 2 సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేశారు, 2 సినిమాలు చాలా పోస్టర్లు వేశారు. మొదటి సినిమా పోస్టర్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా, మీరు వేసిందా, వేరేగా వేసిందా? అది మీకేం తెలుసు? మాకు తెలియదు కూడా. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మాకు వీక్నెస్ ఉంటాయి, మేము మాట్లాడలేము. మీకేం తెలుసు సార్? నేను మిమ్మల్ని అడుగుతాను సార్. నేను అదే మిమ్మల్ని అడుగుతున్నాను సార్. మీరు వేసిన పోస్టర్ మాకేలా తెలుసు? మా వీక్నెస్ ఉంటుందని నేను కమిట్ అవుతున్నాను కదా. మీకు తెలియదా? మీ వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు. మీకు తెలియదా? మీరు వీక్నెస్ తో వేసిన పోస్టర్ అంటారు. ప్రతి సెంటర్లో ఏం కలెక్షన్స్ ఉన్నాయనేది మీ దగ్గర లేవా? ఫస్ట్ మీ హరి చెప్తున్నా, అందరికంటే ముందు మీ దగ్గరే ఉంటాయంట. సో మీరే క్యాల్కులేట్ చేసి వేయండి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమాది. బెటర్, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సార్, సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావుపూడి గారికి 8వ హిట్ ఇచ్చింది కాబట్టి అది పెద్ద గొప్ప విషయం కాదు. వెంకటేష్ గారిని సీనియర్ హీరోస్లో ఇప్పుడు టాప్లో నిలబెట్టింది, అది పెద్ద గొప్ప విషయం కాదు. ఏంటి గొప్ప విషయం అంటే దిల్ రాజు గారిని నిలబెట్టింది ఆ సినిమా. చాలామంది ఇందాక మన శిరీష్ గారు అన్నట్టు ఏంటంటే చాలామంది దిల్ రాజు గారు పడిపోతారేమో ఈ సినిమాతో అని అనుకున్నారు. బట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆయన నిలబడడానికి స్ట్రెంత్ ఇచ్చింది. మళ్ళీ ఇంకా సినిమాలు తీయడానికి, ఇంకో 10 సంవత్సరాల సినిమాలు తీయడానికి అనేది కాన్ఫిడెన్స్ ఇచ్చింది. చాలామంది ఏంటంటే ఈ ప్రొడక్షన్ హౌస్లు బాగా ఎక్కువ సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్లు అంతకంతకే తగ్గిపోతున్నాయి. దిల్ రాజు గారు అలాంటి దిల్ రాజు గారు నిలబడ్డారంటే కంటిన్యూస్గా సినిమాలు తీస్తారు, ఇండస్ట్రీ అలా రన్ అవుతూ ఉంటుంది. అందుకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గొప్ప సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అది నిజమండి. అంటే ప్రతి సినిమా ద్వారా ఒక మినిమం 500 మంది ఎవ్రీ డే బ్రతుకుతారు. సో మేము ఎన్ని ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే అంతమందికి భోజనం దొరుకుతుంది. ఈ లాజిక్ చాలామంది మర్చిపోతారు. సో ఇవాళ మనకు 150 సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన ఇన్కమ్ ట్యాక్స్లతో జరిగిన కాన్వర్సేషన్ చెప్తాను. వాళ్ళు అడిగాడు ఆయన, ఎందుకు ఇన్ని సినిమాలు వస్తాయి, మరి ఎందుకు మీరు ఇన్ని ఫ్లాపులు అని చెప్తుంటారంటే 90% ఫ్లాపులు సార్ అని లాస్ట్ ఇయర్ది షీట్ ఇచ్చా. ఎందుకో లాస్ట్ ఇయర్ది నేను తెప్పించా 2024 షీట్. ఆయనకి ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు, మరి ఎందుకు తీస్తున్నారు ఈ సినిమాలు? ఒక్కొక్కరిది ఒక్కొక్క అంబిషన్ సార్. సినిమాలు జరుగుతూనే ఉంటాయి. మాకు అలా కాదు. సక్సెస్ సినిమా తీయడానికి ఎంత కష్టపడాలనేది మాకు తెలుసు. దానికోసమే ప్రయత్నం చేస్తాం. దాంట్లో కొన్ని సక్సెస్లు వస్తాయి, అప్పుడప్పుడు క్యాచ్ అవుతాం. రాజుగారితో ఒక 1 year బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేశాను నేను. ప్రొడ్యూసర్స్ అందరినీ కూర్చోబెట్టి అడిగితే సేమ్ ఇదే క్వశ్చన్ అడిగా. అంతకంతకి ఒకప్పుడు ఎంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు, ఇప్పుడు 10-15 మందికి వచ్చేసారంటే ఆయన బ్లంట్గా ఒక మాట అన్నారు. ఏంటంటే నెక్స్ట్ 2-3 ఏళ్ళలో వీళ్ళు కూడా ఉండరు, మనం బాలీవుడ్లో లాగా అవుట్ రైట్ రిలీజ్ చేసుకోవాల్సిందే, మనమే కార్పొరేట్ లాగా మల్టీప్లెక్స్లతోనే అవన్నీ టైఅప్ అయ్యి అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ ఎంతమందిని స్టేజ్ ఎక్కించారు. సో ఈ సినిమా అచీవ్మెంట్లో అదొకటి. యా, ఇందాక అన్నాను కదండి. అంటే ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉండేవాళ్ళు మెల్లిగా కనుమరుగవుతూ కొందరే, అంటే వీళ్ళు కూడా ప్యాషన్తోనే, వీళ్ళకు కూడా ప్యాషన్ పోయిన రోజు వీళ్ళు మానేస్తారు. వీళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ వెనకకు లాగుతూనే ఉన్నారు, మీకు ఇంత స్ట్రెస్ అవసరమా, ఆపేసేయండి అని. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కి సక్సెస్ వచ్చేది చాలా తక్కువ పర్సెంటేజ్లోనే సక్సెస్ వస్తుంది. దాంట్లో కూడా నిలబడడం అంటే ఇట్స్ నాట్ ఏ జాబ్.